హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ. ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వివరాలు ఇలా ఉన్నాయండి. ప్రాపర్టీ వచ్చి G+4గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంటుందండి. ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది, కింద కార్ పార్కింగ్ ఉంటుంది, సింగిల్ హాల్ బెడ్రూమ్ కింద ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే మనకు ఆ సెల్లార్ పార్కింగ్ ఏరియాలో ఉంటుందండి. ఇది వచ్చి అది కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చి హాస్టల్కి రెంట్ ఇచ్చారు. ఫుల్ బిల్డింగ్ హాస్టల్కి రెంట్స్కి ఇచ్చారండి. పర్ ఫ్లోర్ 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. అలాగే 4 ఫ్లోర్స్కి ప్రతి ఫ్లోర్కి 2 బెడ్రూమ్ ఉంటుందండి. ఆ పైన ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పెంట్ హౌస్ ఉంటుంది. ఇది హాస్టల్కి ఇచ్చారండి. దీని రెంట్స్ వచ్చి 80,000 రూపాయలు రెంట్స్ వస్తున్నాయండి. అంటే 80,000 రూపీస్ రెంట్స్ వస్తున్నాయి. ఇది న్యూ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది. దీని లొకేషన్ వచ్చి కానూరులో వస్తుందండి. ఇది మొత్తం హాస్టల్స్ ఏరియా అండి. హాస్టల్స్కి ఇచ్చారు. మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుంది. ఇది మొత్తం కమర్షియల్ ప్రాపర్టీగానే ఇది మొత్తం బిల్డింగ్ హాస్టల్కి రెంట్స్కి ఇచ్చారు. 80,000 రెంట్స్ వస్తున్నాయి. దీని కాస్ట్ వచ్చి 2,30,00,000 చెప్తున్నారండి. ఇది న్యూ బిల్డింగేనండి. కట్టి ఒక 3 years అవుతుంది. కట్టి 2,30,00,000 చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. నమస్కారం. మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి.